బంగ్లాదేశ్లో ఒక యూత్ లీడర్ చనిపోయాడు. ఆ డెత్ తర్వాత 2 మేజర్ మీడియా ఆఫీసర్స్ని కాల్ చేశారు. సడన్లీ ఇండియా మీద బ్లేమ్ స్టార్ట్ అయింది. ఎందుకు? సింపుల్గా చెప్తా. షారిఫ్ ఉస్మాన్ ఆది ఇతను ఒక స్టూడెంట్ ప్రొటెస్ట్ లీడర్. 2024లో జరిగిన ప్రొటెస్ట్ లో మేజర్ పార్ట్ ఇతంది. అండ్ షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ రోల్ నుంచి దిగిపోవడానికి మేజర్ రోల్ ప్లే చేశారు. డిసెంబర్ 12 రోజు అటాకర్స్ తనని అటాక్ చేశారు. హెడ్ చాలా ఇంజూర్ అయింది. అండ్ సింగపూర్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ డిసెంబర్ 19 రోజు చనిపోయాడు. అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎలక్షన్స్ ని డీరేల్ చేయడానికే అతన్ని షూట్ చేశారని అనుకున్నారు. డేట్ న్యూస్ బయటకు రాగానే ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. బట్ ఈ ప్రొటెస్ట్ కంట్రోల్ తప్పింది. ఆర్సన్స్, బాన్ఫైర్, ఈవెన్ రోడ్ బ్లాక్స్ చేశారు. ప్రొటెస్టర్స్ కిల్లర్ ఇండియాలో ఉన్నాడని చెప్తున్నారు. బికాస్ హసీనా ఇండియాలో ఉండటం వల్ల అండ్ షారిఫ్ యాంటీ ఇండియన్ అవ్వడం వల్ల దే ఆర్ బ్లేమింగ్ ఇండియా నౌ. బట్ దెర్ ఈస్ నో ప్రూఫ్ అండ్ దెర్ ఈస్ నో అఫీషియల్ కన్ఫర్మేషన్. ప్రొటెస్ట్లు 2 మేజర్ మీడియా ఆఫీసర్స్ అయిన ద డైలీ స్టార్ అండ్ ద ప్రోతమ్ హాలోని కాల్ చేశారు. రీజన్ తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఈ 2 మీడియా ప్లాట్ఫామ్స్ ఇండియాకి ఫ్రెండ్లీగా ఉన్నారని. ఇన్ రియాలిటీ 2 మీడియాస్ కూడా హసీనా గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేశాయి. అండ్ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా క్రిటిసైజ్ చేస్తున్నాయి. బట్ మాప్ కి మాత్రం ఇండియన్ ఫ్రెండ్లీ అంటే ఎనిమీ లాంటిది. ఈ ఇన్సిడెంట్ పైన మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి.